నిజామాబాద్ రూరల్ డిచ్పల్లి మండలం కమలాపూర్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ప్రవారి గోడ కూలిపోయిన సంఘటనపై నిధులు బిల్డింగ్స్ అలాగే ఉండిపోయిన మన ఊరు మనబడి నిధులపై ఆర్టీఐ కింద మనం ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదుకు స్పందించిన ఎంఈఓ గారు ఈరోజు స్కూల్ను విజిట్ చేసి పాఠశాల సమస్యలపై సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వానికి నివేదిక సమర్పించి త్వరలో పనులు పూర్తయ్యేలా చూస్తారని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంఈఓ శ్రీనివాస్ సార్ మరియు క్లస్టర్ ఇన్ఛార్జ్ సుశీల్ కుమార్, స్థానిక హెచ్ఎం శంకర్ గారు, జర్నలిస్ట్ కట్ట నరేష్ కుమార్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. మన ఊరు మనబడి అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. విద్యా హక్కు చట్టం కోసం అహర్నిశలు కృషి చేస్తూ మన కమలాపూర్ గ్రామానికి విచ్చేసిన ఎంఈఓ గారికి నమస్కారం. నమస్తే అండి. నమస్తే నరేష్ గారు. సార్, ఇక్కడ ప్రవాహి గోడ గురించి ప్రాబ్లం గురించి మీకు ఫిర్యాదులు వచ్చినాయి సార్. మరి దీన్ని ఏం చేద్దాం అనుకుంటున్నాం సార్? అదే అండి, అంటే ఇంతకుముందు అంటే పార్టీ ఇంతకుముందు రావడం జరిగింది. ఆల్రెడీ ఈ కాంపౌండ్ వాళ్ళ విషయం పై ఆఫీసర్కి తీసుకెళ్ళడం జరిగింది. అయితే ఈ స్కూల్ అనేటువంటిది ఎంఓఎంలో శాంక్షన్ అయింది. యాక్చువల్గా అమ్మ ఆదర్శ కమిటీలో ఒక శాంక్షన్ అయి ఉంటే ఇప్పటికి మీరు అన్నట్టుగా ఈ కాంపౌండ్ వాళ్ళు అక్కడ పూర్తయింది. ఎంఓఎం శాంక్షన్ అయింది. దాంట్లో అమ్మ ఆదర్శ కమిటీకి సంబంధించిన పాఠశాలలు ఎంపిక కాలేదు. అయితే అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా 18 లక్షల ఏదైతే శాంక్షన్ అయిందో దాంట్లో భాగంగానే ఈ కాంపౌండ్ వాళ్ళు కూడా దాంట్లో భాగంగా ఉంది సార్. కాబట్టి ఆ పనులు ఆగిపోయినాయి కాబట్టి ఇది కూడా ఆగిపోయింది. అయినప్పటికీ కూడా ఇంకా ఈ పరిస్థితి అంటే విద్యార్థుల సౌకర్యార్థం చేసినాము. ఈరోజు కూడా ఒకటి మేము గూగుల్ షీట్లో పెడుతున్నాము. దాంట్లో భాగంగా కూడా ఈ 40 మీటర్లు ఏదైతుందో 40 మీటర్లకు సంబంధించి ఈరోజు గూగుల్ షీట్ పంపించడం జరుగుతుంది. కాబట్టి దాంట్లో ప్రభుత్వం ఏదైనా చర్యలు తీసుకొని వెంటనే కాంపౌండ్ వాళ్ళని నిర్మాణం చేయడానికి అవకాశం ఉంది. ఇక్కడ నుంచి అక్కడ కాకుండా ఇక్కడ దాకా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది కూడా పడిపోతుంది. మొత్తం ఇల్లు అయిపోయినాయి, పడిపోతుంది. ఇందాక తీసుకోవాలా, తీసుకున్నప్పుడు ఇందాక తీసుకుంటే ఇక్కడ నుంచి అక్కడ తీసుకోవాలి. తీసుకుంటేనే పడిపోతుంది. లక్కే ఉన్నది. ఈజీగా 40 మీటర్స్ వస్తుంది సార్ అక్కడి వరకు. అంటే నీళ్ళకు జామ్ అయిపోయి లోపలికి వెళ్ళిపోయింది. ముందుగా అందరికీ నమస్కారం. 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. కమలాపూర్ గ్రామంలో విద్యాభివృద్ధి కోసం కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే ప్రశ్నించే తత్వాన్ని బోధించేది విద్య ఉన్న వాళ్ళు ఏదైనా ప్రశ్నించగలుగుతారు, మాట్లాడగలుగుతారు. ఎందుకంటే మనం ప్రతి ఏదైనా కావాలన్నప్పుడు అది క్వశ్చన్ చేస్తేనే వస్తుంది. మౌనంగా ఉంటూ మనం కూడా అన్యాయం కానీ అక్రమాలు జరిగినా కానీ మనం నోరు మూస్తూ ఉంటే మనిషికి జంతువుకి తేడా లేదు. కాబట్టి మనం చదువుకున్న వాళ్ళం కాబట్టి విద్యార్థులం కాబట్టి ప్రశ్నించాలా, చదువుకునే వాళ్ళకి ఇంకా ప్రోత్సహించాలా. ఈ విద్య కోసం విద్యార్థులు రావట్లేదని చెప్పేసి మన సార్ చెప్పారు. ఎందుకంటే ఖచ్చితంగా ఇంటింటికి తిరగాల. ఆగస్టు 15 జనవరి 26 రోజు ఇక్కడ కూర్చుని మాట్లాడడం కాదు. స్కూల్లో ఏ సమస్య ఉన్నా రావాలా, టీచర్లతో మాట్లాడాలా, ఏ సమస్య ఉన్నా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యను పరిష్కరించాలా. ఎందుకంటే ఆగస్టు 15 రోజు జనవరి 26 రోజు మనం స్టేజ్ల మీద మాట్లాడడం కాదు. మిగతా రోజు కూడా ఈ నాయకులు కానీ మన యువకులు కానీ ఖచ్చితంగా స్కూల్కి రావాలా, ప్రశ్నించాలా, ఏం పనులు చేస్తున్నాయని మనం అడగాల. మన కమలాపూర్లో దాదాపు మన ఊరు మనబడి కింద 18,33,352 రూపాయల నిధులు వచ్చినాయి. ఈ విషయం ఎవరికైనా తెలుసా? మనం తెలుసుకోవాలా. మనకు ఆర్టీఐ చట్టం ద్వారా మేము తీసుకున్నాం. సమాచార చట్టం ద్వారా తీసుకుంటే 18,33,352 రూపాయలు మన స్కూల్కి వస్తే కేవలం 5,51,000 రూపాయలు ఖర్చు పెట్టింది. అంటే మనం చదువుకున్న వాళ్ళము డబ్బులు కూడా ఎందుకు ఖర్చు పెట్టలేకపోతున్నాం? ఇది నిలదీయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే నేను ఎవరిని తెచ్చానన్న ఉద్దేశం కాదు. నాది ఒకటి విద్య కోసం, లక్ష్యం కోసం మాత్రం మాట్లాడుతున్నాను. మిగతా వాళ్ళకి ఎవరన్నా మనసులు వస్తే డోంట్ కేర్. బట్ నేను ఒక నిజాన్ని మాట్లాడతాను. ఎందుకంటే 18,33,352 రూపాయల్లో కేవలం 5,50,000 మనం ఖర్చు పెట్టినాం. మనకి సార్ చెప్పారు ఇందాక, మూత్రశాలలు లేవు, సరైన వాటర్ ఫెసిలిటీ లేవు. ఇవన్నీ సమస్యలని 18 లక్షల్లో మనం పూర్తి చేసుకోలేమా? ఈ 18 లక్షల రూపాయలు కూడా గవర్నమెంట్ ఎస్టిమేషన్ వేసి గ్రామ సభల్లో మీటింగ్ నిర్వహించి ప్రజాప్రతినిధుల ద్వారా సర్పంచ్, ఉప సర్పంచ్, ఎంపీటీసీల ద్వారా విద్యా కమిటీ చేశారు. విద్యా కమిటీలో కూడా అసలు ఎవరు ఏంటని కూడా సరైన ఇక్కడ విధానం లేదని నాకు అర్థమవుతుంది. ఎందుకంటే విద్యా కమిటీ చైర్మన్ గారి పేరు మాకు వేరే ఇచ్చారు, లత అని చెప్పేసి. ఇక్కడ వేరే వాళ్ళని ఇస్తుందంటే కనీసం మన విద్యా కమిటీ చైర్మన్ ఎవరైనా కూడా
ఖచ్చితంగా అమ్మ ఆదర్శ పాఠశాల కింద మహిళా సంఘాల నుంచి ఒక ప్రతినిధించారు. అంటే విధానాన్ని మార్చారు. అంటే ఒక చట్టం, ఒక గవర్నమెంట్ ఏ విధంగా పనిచేస్తున్న విధానం మనకు తెలియనప్పుడు మనం ప్రశ్నించలేం. కాబట్టి ఖచ్చితంగా మన హక్కుల కోసం, మన విద్యార్థుల కోసం, మన పిల్లల కోసం మనం ఏం మాట్లాడాలని ఖచ్చితంగా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. నేను చిన్నవాడినే కావచ్చు, మీరు చెప్తాను కూడా నేను వింటాను. ఎందుకంటే మన ఊళ్ళో 18,33,352 రూపాయలు డబ్బులు వచ్చిన విషయం ఎంతమంది తెలుసు చెప్పండి? తెలుసా ఎవరికైనా? ఓకే, ఎందుకు సార్ మరి పని ఎందుకు చేయాలి? పని ఎందుకు చేయాలి? పని స్టార్ట్. కమలాపూర్ ప్రాథమిక పాఠశాలలోని స్కూల్ విద్యార్థులకు వ్యక్తిగత మరుగుదొడ్లు మరియు టాయిలెట్స్ నిర్మాణం కూడా ఇక్కడ బాగుంది. పిల్లలు స్ట్రెంత్ ఎక్కువ ఉంది కాబట్టి పిల్లలకు సరిపోవడం లేదనే సూచన మేరకు మరి సార్ ఏం చెప్తారని మనం విందాం. చెప్పండి సార్. ఓకే అండి, ఇక్కడ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయింది, నీట్గానే ఉంది, అందరూ బాగా మెయింటైన్ చేస్తున్నారు. స్కావెంజర్ కూడా మన గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా. కాబట్టి నీట్గా స్కూల్ యాజమాన్యం మెయింటైన్ చేయడం జరుగుతుంది. మేబీ స్ట్రెంత్ ప్రకారము ఇంకొక గర్ల్స్కి ఒక టాయిలెట్ మేము ప్రపోజ్ చేస్తున్నాము. అది త్వరలో అది కూడా వచ్చే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ సార్. న్యూస్కు స్పందించిన అధికారులకు వందనం. ప్రభుత్వంతో పని చేయించుకోవడం మన బాధ్యత. మనం కట్టే పనులకు మనమే యజమానులం. పౌరులదే ప్రభుత్వం కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలి. పని చేసే వరకు ఎవరిని వదిలిపెట్టద్దు. భారత్ మాతాకి జై. జై హింద్. భారత్ మాతాకి జై.